అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ చూపించబోతున్నాను. దీన్ని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు. వీటితో పాటు మనకు కావాల్సింది టొమాటోస్, తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు. నేను ఈరోజు 7 to 8 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి. వాటికి తగ్గ క్వాంటిటీస్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల్ని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ ముద్దలాగా అయిపోక్కర్లేదండి, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద మనం కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మా అమ్మ ఉన్నప్పుడైతే నాకు వీడియోస్ తీయడం చాలా ఈజీగా ఉంటుందండి. తను లేనప్పుడైతే నేను వంట చేసేటప్పుడు కెమెరా స్టాండ్ పెట్టేసుకుంటాను. ఇంకా అమ్మ ఉన్నప్పుడైతే స్టాండ్ ఎందుకు, నేను వంట చేస్తాను, నువ్వు డైరెక్ట్గా వీడియో షూట్ చేసేసుకో అంటుంది. మా అమ్మ అయితే వీడియోస్ తీయడం దగ్గర కానీ లేదా ఎడిటింగ్ అప్పుడు కానీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే తను కొంచెం ఇంట్లో హెల్ప్ ఉంటుంది కాబట్టి పనులకి నేను కొంచెం ఎడిటింగ్ దగ్గర కూర్చోడానికి టైం ఉంటుంది. అమ్మ గురించి చెప్తూ చట్నీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్పడం మర్చిపోయాను. మనం వేసిన పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఈ చట్నీలో ఇంతకంటే వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేవు. జస్ట్ ఈ టొమాటోస్ అన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయి ఆయిల్ తేరే వరకు కుక్ చేసుకోవడమే. ఇక నా యూట్యూబ్ ఛానల్కి అయితే మా వారు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారండి. కాకపోతే హెల్ప్ చేయడానికి ఆయనకంత టైం ఉండదు, ఎప్పుడూ కూడా వర్క్లో బిజీగా ఉంటారు. ఇక నేను వీడియోస్ అయితే మాత్రం పిల్లలు ఉన్న టైంలో చాలా తక్కువగా తీస్తుంటానండి. ఎడిటింగ్ కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా చేయను. ఇంకా ఎప్పుడన్నా వీడియోస్కి గ్యాప్ వచ్చేస్తుంది అన్నప్పుడు మాత్రమే చేస్తాను. అది కూడా ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ టైం కాబట్టి కొంచెం నాతో పాటు ఇన్వాల్వ్ అయినా పర్వాలేదు. షార్ట్ వీడియోస్ అయితే పర్వాలేదు, కానీ ఇలా లెంతీ వీడియోస్ మాత్రం నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. ఇక నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. నేను సత్యనారాయణ వ్రతానికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్కి పెడదామని చెప్పి ఒక శారీ తీసుకున్నానని చెప్పి, ఆ శారీ ప్రైస్ ఎంతో నేను రివీల్ చేయలేదు. సో ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను అనమాట. ఆ శారీ నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందని చెప్పాను. ఆ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 800 రూపీస్ అండి. శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. అసలు చూసేవాళ్ళు దాని ప్రైస్ 800 అని గెస్ కూడా చేయలేరు. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.